పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మనం ఇప్పుడు క్రీస్తు పుట్టిక దినాల్లో మనం ఉన్నాము. అందరము సంతోషముగా సమాధానముగా మరి క్రిస్మస్ మరి జరుపుకోవాలని మనం అందరం కూడా మరి సంతోషకరమైనటువంటి రోజుల్లో ఉన్నాము. కాబట్టి క్రీస్తు పుట్టిక అంటే క్రీస్తు మరి ఒక స్టార్లు పెడతారు, మరి పక్కన పిండి వంటలు చేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ స్టార్ ఎందుకంటే వెలుగునివ్వడానికి. క్రీస్తు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాక స్టార్ పెడతారు. అయితే నేనంటాను, ఆ వెలుగు మన హృదయంలో ఉండాలి, మన గృహంలో ఉండాలంటాను. మరి పరిశుద్ధత మన హృదయంలో ఉంటే మనం వెలిగింపబడతాము. కాబట్టి ఆ పైన స్టార్ అంటే కింద బారు పెడితే మనలో దేవుడు, మన గృహంలో దేవుడు పుట్టడండి. మన హృదయంలో పుట్టాలి. మన హృదయంలో పుట్టాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటాం అంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. అదే క్రిస్మస్. అప్పుడే నీ హృదయంలో వెలుగు పుడుతుంది, అనేకులకు వెలుగుగా నువ్వు ఉంటావు. కాబట్టి క్రిస్మస్ అంటే మనము మన గృహంలో క్రీస్తు పుట్టాలి, మన హృదయంలో పుట్టాలి. నువ్వు సాక్షిగా ఉండాలి అనేకులకు, నీ పక్క వారికి, నీ కుటుంబానికి నువ్వు సాక్ష్యంగా ఉండాలంటే నీ హృదయంలో, నీ ఇంట్లో క్రీస్తు పుట్టాలి. అదే నిజమైన క్రిస్మస్. పాత రోత జీవితాన్ని యేసు రక్తంలో కడుగుకున్నప్పుడు నీ యొక్క హృదయంలో ఆయన పుడతాడు. పుట్టినప్పుడు నీ యొక్క క్రియలు, నీ తలంపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడవడికి మారిపోతుంది, మార్చేస్తాడు దేవుడు. అలాంటి పుట్టిక, క్రీస్తు పుట్టిక దినం అంటే అదేనండి. పిండి వంటలు, కొత్త బట్టలు కాదు. కానీ మరి స్టార్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవం కాదు. కానీ ఆ స్టార్ అనే వెలుగు మన హృదయంలో వెలిగినప్పుడు నిజమైన క్రీస్తు నీలోని ఇంట్లో పుట్టాడని అనేకులు గ్రహిస్తాడు. క్రీస్తు వారు సంతోషిస్తారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఆమేన్.